హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను కందగడ్డతో పూర్ణమప్పాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కందగడ్డల్ని చక్కగా వాష్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్లోగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అయ్యేలోపు మనం పిండి కలిపేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు చూడండి, మన కందగడ్డలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు దువ్వతో మంచిగా మెదుపుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా చక్కగా మెదుపుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మీరు మిక్సీలో కానీ వేసుకున్నట్లయితే పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాక చిన్న ముద్ద తీసుకొని ఇలా చిన్న సైజు ముద్దలాగా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని చపాతీ కర్రతో చిన్న సైజు పూరిలాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న కందగడ్డ పూర్ణం ఉంది కదా, దాన్ని ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని ఆ పూరిలోకి పెట్టుకున్నాక ఇలా సైడ్స్ అన్నింటినీ క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని పిండిలో ముంచేసి చపాతీ కర్రతో జెంటిల్గా స్ప్రెడ్ చేయాలండి. చూసారా, ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకొని ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేయాలండి. దానిపైన మనం చేసుకున్న అప్ప ఉంది కదా, అందులో వేసేసి పైన కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా అటు ఇటు తిప్పుతూ ఒక్కొక్కటిగా కాల్చుకున్నారంటే మన కందగడ్డ పూర్ణమప్పాలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూసారు కదండి, కంద పూర్ణమప్పాలు ఎంత ఈజీగా రెడీ చేసేసుకున్నామో. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.